ఈ మన 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 బాడీలో ఉన్న థర్డ్ ఐ కి యాస్ట్రల్ బాడీకి ఉన్న థర్డ్ ఐ కి మధ్యలో ఒక సిల్వర్ లైనింగ్ ఉంటది అనమాట. అవును. సో ఈ కనెక్షన్ ఎప్పుడు ఉంటది. సో వీళ్ళు ఎంత దూరం ట్రావెల్ చేసినా మళ్ళీ వీళ్ళ బాడీకి ఆ యాస్ట్రల్ బాడీ తిరిగి రావడానికి ఈ సిల్వర్ లైనింగ్ ఉండాలన్నమాట. ఆ, సో దీంతో అంటే వాళ్ళు మళ్ళీ అంటే చేయాలనుకున్న నిద్రావస్థలో వెళ్ళినా వచ్చేస్తారు. వచ్చినా మళ్ళీ వచ్చేస్తారు. కానీ ఉమ్. ఇదంతా వీళ్ళకి తెలుసు. అంటే వీళ్ళు ఇప్పుడు అంటే నార్మల్ తెలిసి గా తెలిసి వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది కానీ మనకి తెలియదు. మన మనకి తెలియదు. ఉమ్. అంటే వీళ్ళు ఆల్రెడీ ఒక పర్పస్ తో వెళ్తారు కదా ఆంటీ. ఆ, వీళ్ళకి ఆల్రెడీ ఒక పర్పస్ ఉంటది. ఆ, అటువైపు ఉన్న హైయర్ బీయింగ్స్ కూడా ఆ, తెలుస్తుంది అనమాట ఆటోమేటిక్ గా. సో ఉమ్. ఇలా అవును. అంటే ఇది అంతా కూడా అవును. ఇప్పుడు మనం పరమ గురువులకు చేరాలన్నా భౌతికంగా వెళ్ళి ఉమ్. ఎవరూ వెళ్ళలేకపోతున్నారు. ఆ కామ ఎందుకంటే శరీరంతో వాళ్ళు ఎందుకు చూడగలరు. ఎందుకంటే మన బాడీ త్రీ డైమెన్షన్స్ చూడగలదు అనమాట. ఈ ఫిజికల్ వరల్డ్ అంటే త్రీ డైమెన్షన్ లోనే ఉంటది. ఉమ్. సో మనం చూడాలనుకునే ఏమన్నా త్రీ డైమెన్షన్ లో ఉన్నవే మనం చూడగలం అనమాట. దీనికన్నా హయ్యర్ డైమెన్షన్స్ లో చూడాలన్నప్పుడు అది ఫిజికల్ realm లో మనం చూడలేం. సో ఆ ఆస్ట్రల్ వరల్డ్ ని ఆ ఆ ఆస్ట్రల్ వరల్డ్ ని అర్థం చేసుకోవాలి. ఆస్ట్రల్ వరల్డ్ లో ట్యాప్ ఇన్ అవ్వడం తెలియాలన్నమాట. ఉమ్. సో ఇది అలా కొంచెం వచ్చిన వాళ్ళే ఆ మీటింగ్ లో ఉంటారు. అంటే బుద్ధ జయంతి నాడు. ఆ అవును. అంటే దీనికి వెళ్ళడానికి కూడా వీళ్ళు ఫిజిక్ మెంటల్ గా ఫిజికల్ గా వీళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉండాలన్నమాట. అదర్వైజ్ తెలిసి తెలియకుండా చేసినప్పుడు యువర్ మైండ్ కెన్ గో బాంకర్స్ అనమాట. అంటే అలాంటి ఎక్స్పర్ట్సే. ఎక్స్పర్ట్సే చేయగలరు అనమాట. సో మనం ట్రై కూడా చేయకూడదు ఇలాంటివి. అంటే వితౌట్ గైడెన్స్ కానీ వితౌట్ ఎనీ నాలెడ్జ్ దీని మీద వీ షుడెంట్ ట్రై దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. అలా. అవును. అంటే ఇక్కడ మహాత్ముల్ని భౌతిక శరీరంతో ఉమ్. కలవాలి అని వెళ్ళిన వాళ్ళు కలవలేదు. అనుకుంటారు. కలవలేరు. అవ్వదు. ఎందుకంటే వాళ్ళకి సో ఇంకోటి ఏంటంటే చాలా మంది హిమాలయాస్ ఎందుకు వెళ్ళి చేస్తారంటే హిమాలయాస్ నేపాల్ ఇవే ఎందుకు చేస్తారనంటే సో అక్కడ ఎనర్జీస్ చాలా డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. సో ఆ ఎనర్జీస్ ఇంకా పొల్యూట్ ఆ ప్లేస్ కానీ ఆ ఏరియా కానీ అంతా పొల్యూట్ అయిన ఏరియా కాదు. ఎందుకంటే సాధారణమైన మనుషులు వెళ్ళలేరు అక్కడికి. ఎందుకంటే మన ఫిజికల్ బాడీ ఆ ఎన్వైరన్మెంట్ ని కానీ దాన్ని కానీ తట్టుకోలేదు అనమాట. సో ఆ, ఎవరైతే ఋషులు మునులు సిద్ధులు అక్కడికి వెళ్ళి అక్కడ ప్రాక్టీస్ చేస్తారో కొన్ని రోజులు ఈ క్రియ యోగా అని డీపర్ మెడిటేషన్స్ కానీ ఈ ప్రాక్టీసెస్ ఎవరైతే చేస్తారో సో వీళ్ళు ఒక స్టేట్ కి వెళ్ళగలరు అనమాట. అంటే వీళ్ళ బాడీకి వీళ్ళ ఆస్ట్రల్ బాడీకి సెపరేట్ చేసిన మళ్ళీ వీళ్ళు ఇవి రెండింటిని కలిసి కలపగలరు. ఇవి రెండింటిని సెపరేట్ గా కూడా చేయగలరు అనమాట. సో ఆ హయ్యర్ బీయింగ్స్ ని ఆ రీచ్ అవ్వడానికి అక్కడ అది కరెక్ట్ ప్లేస్ అన్నమాట వాళ్ళకి. సో ఆ ఏరియాలో కొంచెం ఈజీగా కనెక్ట్ అవ్వగలరు అనమాట. ఉమ్. అవును. అంటే అసలు చాలా మందికి యాస్ట్రల్ బాడీతో వెళ్ళడం అంటే మనకి పర్పస్ఫుల్ గా వెళ్ళడం తెలియదు. స్వామీజీ నాతో మాట్లాడి ఆ ఆ ఆ చెప్పారు. అంతకు ముందు నేను యాస్ట్రల్ ఉమ్, జర్నీ చేసేవాడిని. నా గురువు కలిసాక నేను ఉమ్, ఇష్టపూర్వకంగా వెళ్ళగలుగుతున్నానని చెప్పారు ఫోన్ లో. అవును. ఉమ్, హరిద్వార్ లో స్వామీజీ ఒక ఆయన. అంటే ఆ అది కొన్నాళ్ళకి వాళ్ళు తెలుసు అంటే ఇష్టపూర్వకంగా వెళ్ళగలరు, మళ్ళీ వచ్చిగలరు. అవునవును. వాళ్ళు నార్మల్ గా మనతో ఆ, మామూలు మనుషుల్లాగే ఉంటారు. ఆ, వాళ్ళు మెలకుగా ఉన్నా కూడా వాళ్ళ సోల్ ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తూ ఉంటది అనమాట. అవును. సో ఒకేసారి రెండు వేరు వేరు ప్లేస్ లో ఉండగలరు అలా. అలా అదే అదే. వాళ్ళు. ఆ, సో మనకి తెలియకపోయినా వాళ్ళు ఏదో సాధారణ మనుషుల్లా కనిపిస్తున్నా వాళ్ళు ఆ ఎక్స్ట్రీమ్ బీయింగ్స్ అయి ఉండొచ్చు అనమాట. సో అది మనకు తెలియదు. ఆ, వాళ్ళ వాళ్ళ పర్పస్ కూడా మనం అర్థం చేసుకోలేం. అవును.
అంటే మన జ్ఞానం పరిమితం. అందుకే కదా ఇప్పుడు ఇందాకలు కూడా చెప్పారు కదా, వాళ్ళు చేసే ఉపకారం ఏమిటో మనకు అర్థం అవ్వదని. ఇంకెవరైనా మాట్లాడతారా? బాగుంది మరి. అంటే మనందరికీ భౌతిక శరీరం